హలో అండి. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. రంజాన్ నెల వస్తుందంటే కేవలం ముస్లిమ్సే కాదు, నాలాంటి ఎంతోమంది హిందూ ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే పొద్దున్నే సెహర్ టైంకి లేచామా, చార్మినార్కి వెళ్ళామా, కిచిడి కట్ట విత్ కీమా ఆర్డర్ చేసుకొని పక్కనే దాల్చా చావల్ పెట్టేసుకొని కుమ్మేసామా అన్నట్లు ఉంటుంది. అలానే సాయంకాలం అయిందనుకోండి, ఇఫ్తార్ టైంకి అన్ని ఫ్రూట్స్ అన్ని తినేసి పిస్తా హౌస్ నుంచి మటన్ హలీం, చికెన్ హలీం లాంటివి తెప్పించుకొని పక్కనే షీర్ కుర్మా పెట్టుకొని ఆరగిద్దామా అంటుంది. ఇంకా నైట్ అయితే చెప్పక్కర్లేదు, దమ్ బిర్యానీ, బాయిల్డ్ ఎగ్, రైతా, ఈ కాంబినేషన్తో అన్ని తిన్న తర్వాత ఇవన్నీ అరిగించుకోవడానికి ఒక కమ్మని కప్పు ఇరానీ ఛాయ్ తాగేస్తే ఇంకా ఆ రోజు కంప్లీట్ అయిపోయినట్లే. రంజాన్ మంత్ మొత్తం ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది. ఇదంతా కాయిన్కి ఒకవైపు మాత్రమే. ఇప్పుడు కాయిన్కి ఇంకో వైపు చూసామనుకోండి, ఆ రంజాన్ ఉపవాసాలు. రోజంతా అలా ఉపవాసాలు ఉండడం వల్ల మనపైన మనకు ఒక సెల్ఫ్ కంట్రోల్ అన్నది ఏర్పడుతుంది. ఆ ఓర్పు, సహనం అన్నది అలవాటు అవుతాయి. బాడీ మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది. రోజంతా నమాజులు చేయడం వల్ల మన మైండ్ కూడా క్లీన్ అయిపోతుంది. ఆ దైవం పైన నమ్మకం అన్నది ఒకటి ఏర్పడుతుంది. అలానే ఇలా రోజంతా ఉపవాసాలు ఉండడం వల్ల ఆకలి విలువ తెలుస్తుంది. ఎంతమంది లేని వాళ్ళు ఈ ఆహారం కోసం ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు పడే బాధ మనకు అర్థమవుతుంది. మనం తినే ఆహారం పైన మనకు గౌరవం అన్నది ఏర్పడుతుంది. ఇది రంజాన్లో మెయిన్గా జరిగే బెనిఫిట్ ఏమంటే నాకేమో మెయిన్ ఇది అనిపిస్తుంది. ఇంకా సంపాదించిన దాంట్లో కొద్దిగా బీదవాళ్లకు, లేని వాళ్లకు కొద్ది అమౌంట్ దానం చేయడం వల్ల ఎక్కడో మనలో నిద్రపోతున్న ఆ మానవత్వపు విలువలు అన్నవి మేల్కొన్నట్లు అనిపిస్తుంది. హ్యుమానిటీ అన్నది మనకు అలవడుతుంది. యాంగర్ మేనేజ్మెంట్, మన కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోగలం, ఇదే అలవాటు అవుతుంది. ఇలానే అండి, అంటే రంజాన్ అనే కాదు, ఈ ముస్లిం పండుగనే కాదు, ఒక హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఏ మతం వాళ్ళైనా కూడా ప్రతి మతంలో కూడా ఎన్నో కొన్ని ఆచారాలు ఉంటాయి, కొన్ని ధర్మాలు పాటిస్తూ ఉంటారు. అందులో ఎంతో కొంత మంచి అనేది ఉంటుంది. మనం యాజ్ ఏ వ్యక్తిగా మనం ఏం చేయాలి? ప్రతి మతంలో ఉన్న, ప్రతి ధర్మంలో ఉన్న, ప్రతి ఆచారంలో ఉన్న మంచిని మనం కూడా పాటించడానికి ట్రై చేయాలి. అప్పుడే మనము ఎదుగుతాం, మన చుట్టూ ఉన్న సమాజం కూడా ఎదుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి ఇంకో వీడియోతో మళ్ళీ తొందరలో కలుద్దాం. ఇట్లు మీ శ్రీరామ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.